ఇదిగో సహోదరులారా, సంవత్సరాలు మారుతున్నాయి కానీ మన జీవితంలో, మన బ్రతుకులో మార్పు అనేది రావట్లేదు. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి, వయసు గతించిపోతుంది, వయసు పెరుగుతూ ఉంది, తరగట్లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో మార్పు అనేది రావాలి గాని మార్పు లేకుండా యథావిధి జీవితం, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతిక జీవితంలో కావచ్చు, నీ యొక్క ఆత్మీయ పయనంలో ఏ విధంగా కూడా అభివృద్ధిని నువ్వు కనపరచట్లే. కానీ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు, ఈ 2024 ఎలా ఉండబోతుంది అంటే, దేవుడు ప్రతి రంగాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రతి వృద్ధిని దేవుడు ఆశీర్వదించి మేలులతో నింపబోతూ ఉన్నాడు. కనుక ఈ సంవత్సరం ఏదో ఒకటి నేను సాధించాలి, ఈ సంవత్సరం నేను వృద్ధిలోకి రావాలి, ఈ సంవత్సరమే నేను ప్రయాసపడి నేను దేవుని కొరకు వాడబడాలి అనే ఒక తాపత్రయం చేత, ఒక ఆశ చేత నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగా నువ్వు ఇంకా మారాలి అనే తలంపుతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈ 2024 ఒక వృద్ధితో నువ్వు అభివృద్ధి పొంది ఒక గొప్ప స్థాయిలోకి నువ్వు నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మా సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, ఈ సంవత్సరము ఐ గో ఫర్ జీసస్, నేను దేవుని కొరకు వాడబడతాను, నేను దేవుని కొరకు ప్రయాసపడతాను, ఈ సంవత్సరం అందే నేను లేపబడతాను అనే ఒక తాపత్రయముతోను, ఒక ప్రణాళికతోను దేవుడు మా సంఘాన్ని నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజున ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు అదే ప్రణాళిక నీ మీద కలిగి ఉన్నాడు. నిన్ను దేవుడు వృద్ధిలోకి తీసుకురావాలని, దేవుడు నీ యొక్క ప్రయాసనంతటినీ కూడా దీవించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా నీ యొక్క ప్రయాసంతా కూడా ఏం చేయాలా, ఈ సంవత్సరంలో నేను వృద్ధి పొందాలని ఆశ కలిగి దేవుని మీద ఆధారపడు, దేవుడు నేను హెచ్చించబోతూ ఉన్నాడు.